హలో గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మనం అనుకున్నట్టుగా వెక్టార్స్ రెగ్యులర్ క్లాసెస్ జరుగుతున్నాయి. మనం ఇప్పటివరకు వెక్టార్స్లో బేసిక్ కండిషన్స్ చూసాం, వెక్టార్ లాస్ ఆఫ్ ఎడిషన్ చూసాం, పారాగ్రామ్ లా, ట్రయాంగిల్ లా, పాలిగన్ లా వెరిఫై చేసాం. ఇంపార్టెంట్ థీరం ఒకటి ప్రూవ్ చేసుకున్నాం పారాగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ మీద. నెక్స్ట్ నిన్నటి క్లాస్లో ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసాం. సో ఇవాళ క్లాస్లో రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్ కాంపోనెంట్స్ గురించి చూద్దాం. సపోజ్ ఈ రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? రిజల్యూషన్ ఆఫ్ ఏ వెక్టార్, దీన్ని ఇంకో రకం కూడా మనం చెప్పచ్చు, వెక్టార్ కాంపోనెంట్స్. సపోజ్ మనం ఏం డిస్కస్ చేసామంటే, ఒక పార్టికల్ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నట్లయితే దాని యూనిట్ వెక్టార్ ఐ బార్ అవుతుంది. సో ఈ డైరెక్షన్లో అది బాడీ ట్రావెల్ అవుతూ ఉన్నప్పుడు, బాడీ వెనక వై యాక్సిస్ మీద ఉన్నట్లయితే దాని యూనిట్ వెక్టార్ జే బార్తో రిప్రజెంట్ చేస్తాం. సో అలా కాకుండా జెడ్ యాక్సిస్లో ట్రావెల్ అవుతుంటే దాని యూనిట్ వెక్టార్ కే బార్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇది ఇప్పటివరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా అలాంగ్ ది యాక్సిస్ మాత్రమే డిఫైన్ చేసాం. సో అలాంగ్ ది యాక్సిస్ కాకుండా ఒకవేళ కనుక మనం ఒక పాయింట్ కన్సిడర్ చేస్తున్నాం, ఎక్కడ XY ప్లేన్లో కన్సిడర్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఎ పాయింట్ P ఫ్రమ్ ది ఆరిజిన్. ఇట్ వాస్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ ద పాజిటివ్ X యాక్సిస్. సో ఇప్పుడు ఈ P అనే పాయింట్ యొక్క కాంపోనెంట్స్ X డైరెక్షన్ ఎలా ఉంటాయి, Y డైరెక్షన్లో ఎలా ఉంటాయి. సో OP ఈజ్ ఎ వెక్టార్ మేకింగ్ అన్ యాంగిల్ థీటా విత్ X యాక్సిస్. సో ఇప్పుడు మనం ఏం డిఫైన్ చేయబోతున్నాం, OP అనే వెక్టర్ ఒక X కాంపోనెంట్ ఎంత అవుతుంది, Y కాంపోనెంట్ ఎంత అవుతుంది. ఎందుకోసం అంటే ఇది XY ప్లేన్లో ఉంది కదా, కాబట్టి దీని మీద రెండు కాంపోనెంట్స్ పనిచేస్తూ ఉంటాయి. సో దీన్ని ఎలా ప్రూవ్ చేద్దాం చూడండి. ఫస్ట్ దీని ఒక టిప్ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. సో అది ఏ అనే పాయింట్కి టచ్ అయింది. సో ఇది ఏమవుతుందంటే X కాంపోనెంట్ ఆఫ్ దట్ వెక్టార్. సో ఇక్కడ నుంచి Y యాక్సిస్ మీదకి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేద్దాం. ఇది B అనే పాయింట్కి టచ్ అయింది. సో ఇది Y అనే కాంపోనెంట్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్యలోంచి వెళ్ళిన ఈ డయాగ్నల్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, రిజల్టెంట్ R బార్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు నాకు ఇది ఏమవుతుంది, RX యొక్క కాంపోనెంట్, ఇదేమో RY యొక్క కాంపోనెంట్ అవుతుంది. ఓకే, సో ఏం చేస్తున్నాం, OB వెక్టర్ ఒక టిప్ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నా. అది X యాక్సిస్ని ఎక్కడ టచ్ చేసిందో అక్కడ వరకు నేను X కాంపోనెంట్ RX అనుకుంటున్నా. అలానే Y యాక్సిస్ మీదకి టిప్ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేసా, అది టచ్ చేసిన పాయింట్ని RY అనుకుంటున్నా, అది Y కాంపోనెంట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రమ్ ట్రయాంగిల్ OAP, ఈ ట్రయాంగిల్లో నుంచి అమ్మా, సపోజ్ ఇది RY అయితే ఇది కూడా ఎంత అవుతుంది, RYA అవుతుంది. సైన్ థీటాని కన్సిడర్ చేశాను అనుకో, సైన్ థీటా ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో RY by R, you can take this one as also mod RX or mod RY. So RY equal to RX by mod R, or simply we can write mod RY equal to mod R into sin theta. అట్లానే కాస్ థీటా కన్సిడర్ చేసాం అనుకోమా, కాస్ థీటా కన్సిడర్ చేస్తే ఎడ్జసెంట్ సైడ్ ఎంత అవుతుంది, mod RX by hypotenuse mod R, or you can write mod RX equal to mod R cos theta. ఓకే, సో X కాంపోనెంట్ ఎప్పుడు ఎంత అవుతుందమ్మా, cos theta. ఎక్కడైతే యాంగిల్ ఉందో అక్కడ X కాంపోనెంట్ ఎప్పుడో కాస్లో ఉంటుందమ్మా, Y కాంపోనెంట్ ఎప్పుడు సన్లో ఉంటుంది. సో X కాంపోనెంట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు R bar of cos theta and Y component is equal to R bar of sin theta, right? సో దీని నుంచి సపోజ్ దీని ఈక్వేషన్ 1 అనుకుని దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఈక్వేషన్ 2 డివైడెడ్ బై ఈక్వేషన్ 1 చేస్తే ఈక్వేషన్ 2 ఎంత, R bar sin theta by R bar cos theta. సో R bar sin theta అంటే ఏంటిది, Y కాంపోనెంట్
బై ఆర్ కాస్ థీటా అంటే ఎక్స్ కాంపొనెంట్. సో సైన్ థీటా ఆర్ క్యాన్సిల్ చేస్తాం. సైన్ బై కాస్ అంటే ట్యాన్ థీటా. సో ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వై కాంపొనెంట్ బై ఎక్స్ కాంపొనెంట్. ఇది ఆల్రెడీ నిన్న మనం డిస్కస్ చేసాం. సో ట్యాన్ థీటాని యాంగిల్ కనుక్కోవడానికి షార్ట్గా ఇలా గుర్తుపెట్టుకోవడం అని నిన్న క్లాస్లో వై కాంపొనెంట్ బై ఎక్స్ కాంపొనెంట్ అని చెప్పాం. అది ఎందుకు వచ్చిందంటే ఈ కండిషన్ వల్ల వస్తుంది. సో ఒక వెక్టర్ ఎప్పుడైనా సరే యాక్సెస్ మీద ట్రావెల్ చేయకుండా ప్లేన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం కాంపొనెంట్స్ కింద స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. ఆ కాంపొనెంట్స్ కింద స్ప్లిట్ చేసినప్పుడు ఎక్స్ యాక్సెస్ మీద ఉండే కాంపొనెంట్ ఏమవుతుంది, ఆర్ కాస్ థీటా అవుతుంది. వై కాంపొనెంట్ మీద ఉండే వాల్యూ ఏమవుతుంది, ఆర్ సైన్ థీటా అవుతుంది. సో దాని నుంచి మనం డైరెక్షన్ కూడా తెచ్చుకోవచ్చు. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు వై కాంపొనెంట్ బై ఎక్స్ కాంపొనెంట్. రైట్, నోట్ చేసుకోండమ్మా. రైట్, సో నౌ మనం ఏం రాయొచ్చమ్మా, ఆర్ బార్ వెక్టర్ ఈజ్ ఈక్వలెంట్ టు ఆర్ఎక్స్ కాంపోనెంట్ ప్లస్ ఆర్వై కాంపోనెంట్. ఆర్ఎక్స్ ఈజ్ ఈక్వలెంట్ టు ఆర్ కాస్ థీటా ఇంటూ ఐ బార్, ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి, ఇంటూ ఆర్ సైన్ థీటా, వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి జే బార్. సో ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బార్ కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ ప్లస్ ఆర్ బార్ సైన్ థీటా ఇంటూ జే క్యాప్. సో దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎక్స్ ప్లస్ ఆర్వై. సో ఈ ఓకే పైన రాసా కదా, రైట్ మా. ఆర్ ఈక్వల్ టు ఆర్ఎక్స్ ప్లస్ ఆర్వై. ఆర్ఎక్స్ రాయొచ్చు మళ్ళీ మనం ఆర్ కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ ప్లస్ ఆర్ సైన్ థీటా ఇంటూ జే క్యాప్. ఇది వెక్టర్ నోటేషన్ ఇన్ 2 డైమెన్షన్స్లో. ఓకే, ఇప్పుడు కొన్ని డయాగ్రామ్స్ని సాల్వ్ చేద్దాం. సపోజ్ ఒక ఇంక్లైన్ ప్లేన్ ఉంది, ఏ బార్ అనే వెక్టార్ ఉంది, ఇది థీటా యాంగిల్ చేస్తుంది. క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ఎక్స్ కామా వై కాంపోనెంట్స్. ఫైండ్ ఎక్స్ కామా వై కాంపోనెంట్స్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, దీన్ని ఎక్స్ యాక్సిస్ అని అజ్యూమ్ చేసుకోండి. దీని నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. సో ఇక్కడ టచ్ చేయండి. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఉన్న గ్యాప్ ఏమవుతుంది, అది ఏ బార్ వెక్టర్ కాబట్టి ఇది ఏ బార్ ఎక్స్ అవుతుంది. సో ఏ బార్ ఎక్స్కి ఎదురు పర్పెండిక్యులర్గా ఉండేది ఏమవుతుంది, ఏ బార్ వై కాంపోనెంట్ అవుతుంది. సో ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఎంత తెలుసు, మోడ్ ఏ కాస్ థీటా అని తెలుసు. ఏవై ఈక్వల్ టు ఎంత వస్తుంది ఇప్పుడు, మోడ్ ఏ సైన్ థీటా. రైట్, ఇప్పుడు ఇంకో డయాగ్రామ్ తీసుకుందాం. వెక్టర్ ఇట్లా ఉంది, ఇది ఓఏ బార్, ఇట్ వాస్ మేకింగ్ యాంగిల్ థీటా. ఇప్పుడు దీని ఎక్స్ కాంపోనెంట్స్ వై కాంపోనెంట్స్ కనుక్కుందాం. సో మళ్ళీ ఏం చేస్తున్నామమ్మా, దీని నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాం. ఇది ఇక్కడ టచ్ అయింది. సో ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది, ఇది ఎక్స్ కాంపోనెంట్. సో ఇక్కడ ఏ అనుకున్నాం కాబట్టి యూ కెన్ రైట్ దిస్ వన్ యాజ్ ఏఎక్స్, అండ్ ఏఎక్స్ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ ఏమవుతుంది, ఏవై అవుతుంది. సో అగైన్ వీ నో ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మోడ్ ఏ కాస్ థీటా అండ్ ఏవై ఇజ్ ఈక్వల్ టు మోడ్ ఏ సైన్ థీటా. సో ఇది ఒక డయాగ్రామ్. నెక్స్ట్ ఇంకో డయాగ్రామ్ ఇలా తీసుకుంటున్నా, వెక్టరు ఇట్లా ఉంది, మేకింగ్ ఎన్ యాంగిల్ థీటా. సో మళ్ళీ ఇక్కడ ఇందాకట్లానే పర్పెండిక్యులర్ డ్రా చేసుకోండి. టిప్ నుంచి ఆరిజిన్ నుంచి ఈ డిస్టెన్స్ ఏమవుతుందో అది ఏఎక్స్ అవుతుంది. ఓ నుంచి పర్పెండిక్యులర్ ఏమవుతుంది, ఏవై అవుతుంది. సో మళ్ళీ ఈ డయాగ్రామ్ నుంచి కూడా మనం ఏం రాస్తాం, ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మోడ్ ఏ కాస్ థీటా, ఏవై ఈక్వల్ టు మోడ్ ఏ సైన్ థీటా. సో డిఫరెంట్ డైరెక్షన్స్లో యాంగిల్ మారుతున్న కొద్దీ కూడా మనం ఈ విధంగా కాంపోనెంట్స్ రాయొచ్చమ్మా. సో నోట్ చేసుకోండి 3 ఫిగర్స్.
రైట్. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్నది XY అనే 2 డైమెన్షన్ కండిషన్స్ గురించి చెప్పాం. XY అనే 2 డైమెన్షన్స్లో కాంపోనెంట్స్ని ఎలా స్ప్లిట్ చేయొచ్చు నేర్చుకున్నాం. ఇదే విధంగా 3Dలో కూడా మనం కాంపోనెంట్స్ని డివైడ్ చేసుకోవచ్చమ్మా. సపోజ్ దిస్ ఈజ్ X కాంపోనెంట్, దిస్ ఈజ్ Z కాంపోనెంట్ అండ్ దిస్ ఈజ్ Y కాంపోనెంట్. సో ఇలా ఉన్నప్పుడు R మీద X కాంపోనెంట్ ఉంటుంది, RY మీద Y కాంపోనెంట్ ఉంటుంది, Z యాక్సిస్ మీద RZ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఎక్కడన్నా ఇక్కడ P అనే పాయింట్ తీసుకుంటే ఈ P అనే పాయింట్కి XYZ 3 కోఆర్డినేట్స్ని ఉంటాయి. సో ఇలాంటి సందర్భాలను ఎలా రాస్తారంటే రిజల్టెంట్ని R బార్ ఈజ్ ఈక్వల్ టు mod RX ప్లస్ mod RY ప్లస్ mod RZ విచ్ కెన్ బి రిటన్ యాజ్ R బార్ కాస్ థీటా ఇంటూ I ఆర్ సింప్లీ ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇంకొక వెక్టర్ ఎలా రాయొచ్చు అంటే R బార్ ఈజ్ ఈక్వల్ టు mod R బార్ ఈజ్ ఈక్వల్ టు RX స్క్వేర్ ప్లస్ RY స్క్వేర్ ప్లస్ RZ స్క్వేర్. ఇది 3 డైమెన్షన్లో. ఓకే, అయితే 3 డైమెన్షన్లో మనకి పెద్ద అప్లికేషన్స్ ఏమి తగలవు. 2 డైమెన్షన్స్లోనే మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే న్యూటన్స్ క్లాస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ పుల్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ పుల్లీ ప్రాబ్లమ్స్ చేయాలి అంటే మీకు కాంపోనెంట్స్ గీయటం ఖచ్చితంగా తెలియాలి. అట్లానే ఫ్రిక్షన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో కూడా మీకు కాంపోనెంట్స్ గీయడం రావాలి. సో ఆ కాంపోనెంట్స్ గీయడం వెరీ ఇంపార్టెంట్ అమ్మ. రైట్. సో ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. దిస్ ఈజ్ X, దిస్ ఈజ్ Y and a force F is equal to 20 Newton was acting at an angle of 60 degrees with positive X axis. Find, question is find Fx and Fy. So simple ma, Fx is equal to mod F cos theta, mod F is 20 and cos theta is cos 60 degrees, cos 60 is 1/2. So by cancelling you will get 10 Newton. Similarly Fy is equal to mod F sin theta, mod F is again 20, sin theta is sin 60, sin 60 means root 3/2, it goes here 10 times, so you will get 10 root 3 Newton. Simple question, concept based solution. Right, I am going to next question. Next concept. Very important concept ma. Finding X comma Y components along an inclined plane. So next concept is we have to find X comma Y components in an inclined plane. So inclined plane ఇలా ఉంటుంది. Suppose say this angle is theta. ఇక్కడ ఒక మాస్ mని పెట్టాం. సో మాస్ యొక్క సెంటర్ నుంచి కిందకి వెయిట్ పని చేస్తూ ఉంటుంది. వెయిట్ ఈక్వల్ టు mg. ఈ నార్మల్ ఉంది కదమ్మా, ఈ ఇంక్లైన్డ్ ప్లేన్ ఉంది కదా, ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఒక నార్మల్ పనిచేస్తూ ఉంటుంది, n బార్ అనే నార్మల్. సో అదొక ఫోర్స్. ఈ నార్మల్ని మళ్ళీ 2 కాంపోనెంట్స్ని స్ప్లిట్ చేసుకోవాలి. దీన్ని నేను ఇట్లా ప్రొడ్యూస్ చేశాను అనుకోండి, ఇక్కడ యాంగిల్ తీటా అయితే ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది. సో ఇప్పుడు ఈ నార్మల్ని మనం ఫోర్స్ని 2 రకాలుగా స్ప్లిట్ చేస్తాం. ఒకటేమో ఈ డైరెక్షన్లో mg కాస్ తీటా, ఎందుకంటే తీటా ఎక్స్ ఈ యాక్సిస్ మీద ఉంది కాబట్టి తీటాకి దగ్గరలో ఉండేది కాస్ తీటా అవుతుంది. ఇంకోటి ఇటువైపుకి పర్పెండిక్యులర్ టు mg కాస్ తీటా, సో ఇది ఏమవుతుంది mg సైన్ తీటా అవుతుంది. సో ఫోర్స్ వెక్టార్ని బ్యాలెన్స్ చేసే 2 వెక్టార్స్ ఏంటమ్మా, ఒకటేమో mg కాస్ తీటా, ఇంకోటేమో mg సైన్ తీటా. సో ఇందులో బాడీ కిందకి స్లైడ్ అవుతుంది అంటే అది ఎవరి వల్ల కారణం అవుతుంది, mg సైన్ తీటా అనే ఫోర్స్ వల్ల కారణం అవుతుంది.
అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ కూడా ఆల్వేస్ g sin theta ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద యాక్సలరేషన్ of a body on inclined plane. సో ఏ ఇంక్లైన్డ్ ప్లేన్ మీద అయినా సరే బాడీ కిందకి స్లైడ్ అవడానికి దానికి కావాల్సింది ఏంటిది యాక్సలరేషన్. సో ఆ యాక్సలరేషన్ దేనివల్ల ప్రొడ్యూస్ అవుతుంది, g sin theta వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు యాక్సలరేషన్ కనుక్కుందాం. ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం తెలుసు F/m కదా. F అంటే mg sin theta బై మాస్ m. మాస్ కొట్టేసేస్తే యాక్సలరేషన్ ఎంత ప్రొడ్యూస్ అవుతుందో స్లైడింగ్ బ్లాక్లో g sin theta అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ బ్లాక్ యొక్క x కాంపోనెంట్ ఎంత అవుతుంది, ఒక కాంపోనెంట్ ఏమో mg cos theta, ఇంకో కాంపోనెంట్ ఏమో mg sin theta అయింది. ఓకే రైట్, కాపీ చేసుకోండి అమ్మా. రైట్, ఇప్పుడు ఆ ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం చేస్తే మీకు క్లారిటీ ఇంకా ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. ఏ పర్సన్ ఇన్ ఏ వీల్ చైర్ ఈజ్ మూవింగ్ అప్ ఎ ర్యాంప్ ఎట్ ఎ కాన్స్టెంట్ స్పీడ్. సో ఇక్కడ ఏం ఉపయోగించడం, ఒక మాట కాన్స్టెంట్ స్పీడ్ అన్నాడు. కాన్స్టెంట్ స్పీడ్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ లేదు. చేంజ్ ఇన్ వెలాసిటీ లేదంటే యాక్సలరేషన్ లేదు. యాక్సలరేషన్ లేకపోతే నెట్ ఫోర్స్ కూడా లేదు. సో ఇక్కడ ఆ చిన్న మాటకి అర్థం అది. సో ఇక్కడ అది నోట్ చేసుకుందాం. ఏంటంటే కాన్స్టెంట్ స్పీడ్ మీన్స్ నెట్ ఫోర్స్ ఈజ్ జీరో. కాన్స్టెంట్ ఫోర్స్ మీన్స్ కాన్స్టెంట్ స్పీడ్ మీన్స్ నెట్ ఫోర్స్ ఈజ్ జీరో. సో ఒక ర్యాంప్ ఉంది. సో లెట్ us కన్సిడర్ ఏ ర్యాంప్ లైక్ దిస్. ఈ ర్యాంప్ మీద ఒక వీల్ చైర్ మీలో ఒక మ్యాన్ పైకి వెళ్తున్నాడు. సో ఇక్కడ ఒక వీల్ చైర్ తీసుకుంటున్నా. సో ఇక్కడ ఒక మ్యాన్ ఇలా కూర్చుని వీల్ చైర్తో పైకి వెళ్తున్నాడు. టోటల్ వెయిట్ ఈజ్ 900 న్యూటన్. అంటే ఈ వీల్ చైర్తో సహా కలిపి మ్యాన్ యొక్క వెయిట్ అంతా 900 న్యూటన్. ర్యాంప్ మేక్స్ 37 degrees విత్ ద హారిజాంటల్. సో ర్యాంప్ మేక్స్ ఎంతమా 37 degrees విత్ ది హారిజాంటల్. క్యాలిక్యులేట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ వెయిట్ parallel and perpendicular to ramp. So we have to find parallel component of that weight and perpendicular component of this weight. సో ఇక్కడ ఇది చెప్పే ముందు మీకు ఒక 2 ఇంపార్టెంట్ ట్రయాంగిల్స్ చెప్తానమ్మా. బాగా ఫ్రీక్వెంట్గా అడుగుతాడు. ఎక్కడ డైరెక్ట్గా మీకు 30 degrees, 60 degrees, 45 degrees ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ పోయినాయి. ఇప్పుడు అంతా కూడా మిమ్మల్ని ఎలా అడుగుతాడంటే 2 రకాల ట్రయాంగిల్స్ ఉన్నాయమ్మా. ఒక ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్. సో మేకింగ్ 37 degrees. సో 37 degrees వచ్చినప్పుడు ఇటు 3 అవుతుంది, ఇటు 4 అవుతుంది, ఇటు 5 అవుతుందమ్మా. అదనే ఇంకో ట్రయాంగిల్ 53 degrees. 53 degrees వచ్చినప్పుడు 3 ఇక్కడ ఉంటుంది, 4 ఇక్కడ ఉంటుంది, 5 ఇక్కడ ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ 2 ట్రయాంగిల్స్ అమ్మా. 37 degrees 3 స్టార్టింగ్లో ఉంది చూడండి. సో 37 degrees ఉన్నప్పుడు ఏమవుతుంది, 3కి ఎదురుకుండా ఉండే సైడ్ 3 అవుతుంది, 3కి ఎదురుకుండా సైడ్. ఆ పైథాగరన్ ట్రిప్లెట్ ఫామ్ అవుతుంది. పైథాగరన్ ట్రిప్లెట్ ఏం చెప్తుంది, ఏమన్నా 2 సైడ్స్ 3, 4 అయితే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఖచ్చితంగా థర్డ్ సైడ్ ఎంత అవుతుంది, 5 అవుతుంది. సో ఈ 2 ఇటువైపు మారచ్చు, ఈ 2 ఇటువైపు మారచ్చు. కానీ ఎప్పుడు హైపోటెన్యూస్ ఎంత అవుతుంది, 5 అవుతుంది. కానీ వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, 37 degrees వచ్చినప్పుడు ముందు 3 కనుక ఉన్నట్లయితే దానికి ఆపోజిట్గా ఉండేది ఏమవుతుంది, 3 అవుతుంది. ఇంకో సైడ్ మీకు 5 అని తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా అడ్జసెంట్ సైడ్ 4 అవుతుంది. అలా కాకుండా 53 లాస్ట్ ఉందంటే అడ్జసెంట్ సైడ్ 3 అవుతుంది, ఇటువైపు 4, ఇటువైపు 5 అవుతుంది. ఈ 2 ట్రయాంగిల్స్ గుర్తుపెట్టుకోండి అమ్మా. సో ఇక్కడ మనకి 37 degrees అవుతుంది. దీనికి ఇప్పుడు నేను కాంపోనెంట్స్ డ్రా చేద్దాం. సో కాంపోనెంట్స్ డ్రా చేస్తే యాక్చువల్గా
వెయిట్ ఆఫ్ ది బాడీ ఏం పని చేయాలమ్మా, వర్టికలీ డౌన్వర్డ్స్ పనిచేస్తుంది. సో దీనికి నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఎప్పుడు పర్పెండిక్యులర్గా ఉంటుంది, ఈ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. దీన్ని ఎక్స్టెండ్ చేసినట్లయితే ఈ వాల్యూ mg cos θ అవుతుంది. ఇక్కడ యాంగిల్ 37 degrees అయితే ఇక్కడ కూడా యాంగిల్ 37 degrees అవుతుందమ్మా. ఇది ఎంత అవుతుంది, mg sin θ అవుతుంది. సో రెండు కాంపోనెంట్స్ నేను బ్లూ కలర్తో రిప్రజెంట్ చేశాను. ఇక్కడ 37 degrees అయితే ఏమవుతుంది, యాక్చువల్గా ఈ టోటల్ 90 degrees. 90 degrees అయితే ఇది ఎంత అవుతుంది, 90 మైనస్ θ. సో అంటే ఇది జాగ్రత్తగా చూడండి అమ్మా, ఇంక్లైన్ ప్లేన్లో ఇక్కడ 37 degrees ఇక్కడ θ అనే యాంగిల్ తీసుకున్నామంటే ఇప్పుడు పర్పెండిక్యులర్ డ్రా చేసినప్పుడు ఇలా వచ్చింది మీకు. ఇక్కడ ఇది టోటల్ 90 degrees. ఈ యాంగిల్ θ అనుకున్నట్లయితే ఇది ఎంత అవుతుంది, 90 మైనస్ θ. ఇది 90 మైనస్ θ అయినప్పుడు θనే అయ్యేది. సో ఎప్పుడు ఇక్కడ θ యాంగిల్ అయినట్లయితే ఈ సైడ్ కూడా మధ్యలో ఉండేది ఆ θనే అవుతుంది. అంటే ఇక్కడ 37 degrees అయితే ఇది 37 degrees అవుతుంది. సో ఇప్పుడు ముందు మనం ఏం చేద్దాం, వాడికి కావాల్సింది టోటల్ వెయిట్ ఒక్క కాంపోనెంట్స్. సో ఫస్ట్ ఏం చేస్తామంటే కాంపోనెంట్ పర్పెండిక్యులర్ టు వెయిట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో వెయిట్ ఇటు స్లైడ్ అవుతుంది, దీనికి పర్పెండిక్యులర్ ఉండేది ఏంటిది, mg cos θ. సో mg cos θ మీన్స్ 37 degrees. mg అంటే టోటల్ వెయిట్ అమ్మ, టోటల్ వెయిట్ ఎంత ఇచ్చాడు, 900 ఇచ్చాడు. సో 900 cos 37 degrees. సో 37 degrees ట్రయాంగిల్ రండి, cos 37 ఎంత అవుతుంది, 4/5 అవుతుంది. సో ఇన్ ప్లేస్ ఆఫ్ cos 37 ఐఎమ్ రైటింగ్ 4/5. దీంట్లో 1 time 180 into 4. 180 into 4 means you will get 720 Newton. Right, 180 into 4 that is equal to 720 Newton. సో ఇంకా మనకి ప్యారల్ కాంపోనెంట్ కనుక్కోవాలి. ఇక్కడ sin 37 degrees అంటే 3/5 అవుతుంది. ఈ ట్రయాంగిల్లో చూడమ్మా, cos 53 degrees. cos 53 degrees is equal to 3/5. sin 53 degrees is equal to 4/5. సో ఇది అటు బాగా గుర్తుపెట్టుకోవాలి, నోట్ చేసుకోండి. ఇంతవరకు నేను క్వశ్చన్ రబ్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం కాంపోనెంట్ పర్పెండిక్యులర్ కాంపోనెంట్ కనుక్కున్నాం. ఇప్పుడు ప్యారలల్ కాంపోనెంట్ కనుక్కుందాం. ప్యారలల్ కాంపోనెంట్ ఈజ్ mg. ఈ బాడీ ఇటువైపు సైడ్ అవుతుంది అనుకుంటే దీనికి ఈ వెడ్జ్కి ప్యారల్గా ఉన్నది ఏంటి, ఏ ఫోర్స్ mg sin θ. సో ప్యారల్గా ఏముంటుంది, mg sin θ. mg ఈజ్ 900, sin θ మీన్స్ sin 37 degrees. సో 900 into sin 37 ఈజ్ 3/5. సో దీంట్లో ఇందాకే క్యాలిక్యులేట్ చేసాం, 180 into 3 that is 300, 240, 540. This is 540 Newton. So those are the x components, parallel component and perpendicular component. Perpendicular component ఎంత వచ్చింది, 720 Newton వచ్చింది. parallel component వచ్చింది 540 Newton వచ్చింది. సో నోట్ చేసుకోండమ్మా. నెక్స్ట్ కాన్సెప్ట్, expressing a vector in its unit vector form. How to express a vector in its unit vector form? సో మనకి a bar ఈక్వల్ టు ఎంత తెలుసమ్మా, ax ప్లస్ ay అని తెలుసు. సపోజ్ అంటే నేను ఎక్స్ అనే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకుంటున్నా. ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో ఏ బార్ అనే ఒక వెక్టర్ తీసుకుంటున్నా. ఈ ఏ బార్ యొక్క వెక్టర్ ఎక్స్ కాంపోనెంట్లో ఎంత అవుతుంది, ఏఎక్స్ అవుతుంది. వై కాంపోనెంట్లో ఎంత అవుతుంది, ఏవై అవుతుంది. సో ఏ బార్ క్యాన్ బి రిటన్ యాజ్ ఏఎక్స్ ప్లస్ ఏవై. ఇది ఎలా రాశారంటే
by parallelogram law అమ్మా, by parallelogram law. So by parallelogram law we can write a bar vector is equal to a bar x plus a bar y. So a bar x component ఎంత అవుతుందమ్మా, mod a cos, suppose this angle is theta, cos theta into I cap plus mod a sin theta into j cap. సో నేను కొంచెం మళ్ళీ పెద్దదిగా రాస్తాను. సో ఏ బార్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ అలాంగ్ ఎక్స్ ప్లస్ ఏవై సైన్ థీటా ఇంటూ జే క్యాప్. ఇప్పుడు యూనిట్ వెక్టార్కి ఫార్ములా ఏంటి, ఏ బార్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ వెక్టార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. ఇది యూనిట్ వెక్టార్ డెఫినేషన్ చెప్పినప్పుడు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ బార్ యూనిట్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ వెక్టార్ బై దాని యొక్క మాడ్యులస్. సో వెక్టర్ ఎంత మనకి, ఏఎక్స్ కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ ప్లస్ ఏవై సైన్ థీటా ఇంటూ జే క్యాప్. సో కన్సిడర్ ఇట్స్ మాడ్యులస్ బై mod ఏ మీన్స్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. సో ఇక్కడ mod ax is equal to mod ay is equal to a అనుకోండమ్మా. సో ఏని కనుక కామన్ తీస్తే పైన మనకి కాస్ థీటా ఇంటూ ఐ ప్లస్ సైన్ థీటా ఇంటూ జే బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ని కామన్ తీస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఏ క్యాన్సిల్ అవుతుంది. సో యూ విల్ గెట్ కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ ప్లస్ సైన్ థీటా ఇంటూ జే క్యాప్. సో ఎనీ వెక్టర్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ఇట్స్ యూనిట్ వెక్టర్ ఫార్మ్ యాజ్ cos theta into I cap plus sin theta into j cap. ఓకే, సో ఇక్కడ మనం కన్సిడర్ చేసిన కండిషన్ ఏంటి, mod ax ఈక్వల్ టు mod ay ఈక్వల్ టు mod a అనుకోండి. నోట్ దిస్ వన్ మా ఫస్ట్ డయాగ్రామ్. సో ఇక్కడ మీరు ఓ పని చేయొచ్చు, ఈ రెండింటిని ఏ అనుకున్నాం కాబట్టి ఇక్కడ రాసేయండి, ఏ కాస్ థీటా ఐ ప్లస్ ఏ సైన్ థీటా జే. సో ఎక్స్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సో దిస్ ఈజ్ ఫస్ట్ డయాగ్రామ్. సెకండ్ డయాగ్రామ్, సపోజ్ వెక్టర్ ఫస్ట్ క్వాడ్రంట్లో కాకుండా సెకండ్ క్వాడ్రంట్లో ఉందనుకుందాం. అంటే వెక్టర్ రిజల్టెంట్ ఇటువైపుకు ఉంది. సో ఇది ఏఎక్స్ అవుతుంది, ఇది ఏవై అవుతుంది. ఇప్పుడు వెక్టార్ని రాయమంటే ఏ బార్ ఈక్వల్ టు ఏ బార్ ఎక్స్ ప్లస్ ఏ బార్ వై, అది అలాంగ్ ఎక్స్ పారాగ్రామ్ లా వెక్టర్స్ ప్రకారం. అంటే ఏ బార్ ఈక్వల్ టు ఎక్స్ కాంపొనెంట్ ఎంత అవుతుందమ్మా, ఏ కాస్ థీటా ఇంటూ ఐ బార్. కానీ ఏ డైరెక్షన్లో ఉంది, నెగిటివ్ డైరెక్షన్లో ఉంది. సో కాబట్టి ఇక్కడ మైనస్ ఐ బార్ క్యాప్ పెట్టుకోవాలి ప్లస్ ఏ సైన్ థీటా ఇంటూ జే బార్ వెక్టర్ ఎటువైపు ఉంది, పాజిటివ్ డైరెక్షన్లోనే ఉంది. సో mod ఏ, దీన్ని ఎలా రాస్తాం, ఏ బార్ ఇస్ ఈక్వల్ టు మైనస్ ఏ కాస్ థీటా ఇంటూ ఐ బార్ ప్లస్ ఏ సైన్ థీటా ఇంటూ జే బార్. ఇప్పుడు మళ్ళీ మాడ్యులస్ ఆఫ్ యూనిట్ వెక్టర్ ఫార్ములా ఏ బార్ వై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. సో ఏ బార్ వెక్టర్ ఎంత వచ్చిందమ్మా, నేను ఏం కామన్ తీస్తే మైనస్ కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ ప్లస్ సైన్ థీటా ఇంటూ జే క్యాప్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. సో ఏ స్క్వేర్ని కామన్ తీస్తున్నాను, ఏ ఇంటూ మైనస్ కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ ప్లస్ సైన్ థీటా ఇంటూ జే క్యాప్ బై ఇదంతా 1 అయిపోతుంది, ఏ క్యాన్సిల్ చేస్తాను. సో రిజల్టింగ్ ఆన్సర్ ఎంత వచ్చిందో మనకి మైనస్ కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ ప్లస్ సైన్ థీటా ఇంటూ జే క్యాప్. ఓకే, ఇది సెకండ్ డయాగ్రామ్. ఇందాక ఫస్ట్ డయాగ్రామ్లో మనకి ప్లేన్ ఇటువైపు ఉంది, పాజిటివ్ XY డైరెక్షన్లో ఉంది కాబట్టి అక్కడ రెండు పాజిటివ్లే వచ్చినాయి. ఇక్కడ ఏముంది, మైనస్ ఎక్స్ వై ప్లస్ వై ప్లేన్లో ఉంది, అందుకని ఎక్స్ కాంపోనెంట్ ఏమవుతుంది, మైనస్ కాస్ థీటా అవుతుంది. మీరు డయాగ్రామ్ చూసి వెంటనే గుర్తుపెట్టేయాలమ్మా, డైరెక్ట్గా చెప్పగలగాలి. సో డయాగ్రామ్ చూసి ఇక్కడ ఉంది అంటే రిజల్ట్ వెంటనే ఓహో వెక్టర్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఐ ప్లస్ సైన్ థీటా జే, ఇటువైపు ఉంది అంటే మైనస్ కాస్ థీటా ఐ ప్లస్ సైన్ థీటా జే. అలా మైండ్లో వెంటనే మీరు రీకాల్ చేసేసుకోవాలి, డయాగ్రామ్ బట్టే మీకు వెక్టర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేయగలగాలి. సో దిస్ ఈజ్ సెకండ్ డయాగ్రామా. నెక్స్ట్
ఇది పాజిటివ్ ఎక్స్, దిస్ ఈజ్ నెగిటివ్ ఎక్స్, దిస్ ఈజ్ పాజిటివ్ వై, దిస్ ఈజ్ నెగిటివ్ వై. సో ఇక్కడ నేను రిజల్టింగ్ వెక్టర్ ఏ బార్ ఈ డైరెక్షన్లో తీసుకున్నా, అప్పుడు ఇది ఏమవుతుందమ్మా, ఏ ఎక్స్ కాంపొనెంట్ అవుతుంది, ఇది ఏమవుతుంది, ఏ వై కాంపొనెంట్ అవుతుంది. సో మనకి తెలిసిన ఈ ఫార్ములా ప్రకారం ఇప్పుడు వెక్టర్ కాంపొనెంట్ రాయమంటే ఎలా రాయొచ్చు, ఏ బార్ ఈక్వల్ టు ఏ కాస్ థీటా ఐ బార్. ఐ బార్ ఎట్లా ఉంది, నెగిటివ్ డైరెక్షన్లో ఉంది. సో మైనస్ ఐ బార్ ప్లస్ ఏ సైన్ థీటా ఇంటూ జే బార్. వై బార్ కూడా ఎలా ఉంది, కిందకు ఉంది. సో కిందకు ఉంది కాబట్టి మైనస్ జే బార్ తీసుకోవాలి. సో ఇక్కడ మైనస్ని కామన్ తీసేయాలనుకో, మైనస్ ఏని ఇక్కడ ఎంత వస్తుంది, కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ ప్లస్ సైన్ థీటా ఇంటూ జే క్యాప్. సో ఇందాకట్లాగా ఏ బార్ క్యాప్ యూనిట్ వెక్టర్ రాస్తే ఏ బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్, మనకి ఏ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, మైనస్ ఆఫ్ లేదా మైనస్ కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ మైనస్ సైన్ థీటా ఇంటూ జే క్యాప్. సో థర్డ్ క్వాడ్రంట్లో మనకేం తెలుసు, మ్యాథ్స్లో మనం నేర్చుకుంటాం కదా, XY రెండు మైనసే కాబట్టి ఇక్కడ రెండు కాంపోనెంట్స్కి మైనసే వచ్చేసింది. ఓకే, ఫస్ట్ యాక్సిస్లో ఫస్ట్ క్వాడ్రంట్లో ఎక్స్ పాజిటివ్ వై పాజిటివ్, అందుకని మనకి ఫస్ట్ ఎలా వచ్చింది, ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఐ ప్లస్ సైన్ థీటా జే. సెకండ్ దాంట్లో ఎక్స్ నెగిటివ్ వై పాజిటివ్, మనకి రిజల్ట్ ఎలా వచ్చింది, మైనస్ ఏ కాస్ థీటా ప్లస్ జే మైనస్ కాస్ థీటా ఇంటూ ఐ ప్లస్ సైన్ థీటా ఇంటూ జే. థర్డ్ కాంపోనెంట్లో రెండు నెగిటివ్నే ఉంటాయి కాబట్టి మనకి ఎలా వచ్చింది ఇక్కడ, మైనస్ కాస్ థీటా ఇంటూ ఐ మైనస్ సైన్ థీటా ఇంటూ జే. దిస్ ఈజ్ థర్డ్ డయాగ్రామ్. నౌ కమింగ్ టు ఫోర్త్ వన్. This is positive x, this is negative x, this is positive y, this is negative y. So vector మళ్ళీ ఏ బార్ రిజల్టెంట్ ఇలా తీసుకున్నామా, this will be the ax component, this will be the ay component inclined with an angle theta. సో ఈ డైరెక్షన్లో ఏ బార్ ఎలా రాద్దాం, ax cos theta అంటే ఏ cos theta ఇంటూ ఐ బార్. ఐ బార్ ఎలా ఉందమ్మా, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, సో ఐ బార్ వస్తుంది ప్లస్ ఏవై అంటే ఏ సైన్ థీటా ఇంటూ జే. జే ఎటు చెప్పుకుందామా, నెగిటివ్ వై యాక్సిస్లో ఉంది. సో కాబట్టి ఇక్కడ మైనస్ జే క్యాప్ వస్తుంది. సో ఇక్కడ మనం మొత్తాన్ని ఇప్పుడు రాస్తే ఏ కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ మైనస్ ఏ సైన్ థీటా ఇంటూ జే క్యాప్. సో ఇందాక ఫార్ములా వేసామనుకో, ఏ బార్ క్యాప్ ఇజ్ ఈక్వల్ టు ఏ బార్ వెక్టార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్. సో ఏ బార్ వెక్టర్ ఎంతమో ఏ కామన్ తీస్తే కాస్ థీటా ఇంటూ ఐ బార్ మైనస్ సైన్ థీటా ఇంటూ జే బార్ బై మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ అంటే ఏ ఇంటూ 1. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో ఈ కండిషన్లో మనకి ఎంత వస్తుంది, కాస్ థీటా ఐ క్యాప్ మైనస్ సైన్ థీటా జే క్యాప్. సో ఇవి 4 క్వాడ్రంట్స్లో 4 రకాలుగా యూనిట్ వెక్టార్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చో మనం క్లియర్గా నేర్చుకున్నామమ్మా. సో ఒకసారి మొత్తం జాగ్రత్తగా మళ్ళీ స్టడీ చేయండి, 4 ఒకసారి వెరిఫై చేసుకోండి, మైండ్లో అలా ఫిక్స్ చేసుకోండి. ఎలా ఫిక్స్ చేసుకోవాలి, మ్యాథ్స్ వాళ్ళు బైపీ వాళ్ళు అందరూ కూడా మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుంది ఏంటిది, ఫస్ట్ క్వాడ్రంట్లో రెండు పాజిటివ్. సో మనకి ఆన్సర్ ఎలా వచ్చింది, సో ఇలా గుర్తుపెట్టుకున్నాం, ఫస్ట్ క్వాడ్రంట్లో రెండు పాజిటివ్ కాబట్టి మనకి ఆన్సర్ రెండు పాజిటివ్లో వస్తుంది. సో కాస్ థీటా ఐ ప్లస్ సైన్ థీటా జే, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ వైలు పాజిటివ్లు వచ్చినాయి, రెండు పాజిటివ్లే. సెకండ్ క్వాడ్రంట్లో ఎక్స్ వైలో ఎక్స్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది, వై పాజిటివ్ అవుతుంది. సో ఈ ఆన్సర్ ఏమవుతుంది, మైనస్ కాస్ థీటా ఐ ప్లస్ సైన్ థీటా ఇంటూ జే క్యాప్. థర్డ్ క్వాడ్రంట్లో XYలు రెండు నెగిటివ్నే, సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, మైనస్ కాస్ థీటా ఇంటూ ఐ బార్ మైనస్ సైన్ థీటా ఇంటూ జే బార్ క్యాప్. ఫోర్త్ క్వాడ్రంట్లో ఎక్స్ పాజిటివ్ అవుతుంది, వై నెగిటివ్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, కాస్ థీటా ఐ క్యాప్ మైనస్ సైన్ థీటా జే క్యాప్. ఓకే, సో చాలా జాగ్రత్తగా మైండ్లో గుర్తుపెట్టుకోండమ్మా. మీరు బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, అట్లానే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్ లాజిక్, సింపుల్ కండిషన్, దాన్ని బట్టి ఈ క్వశ్చన్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. రైట్ మా. సో మనం ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చేద్దాం. See the next question one. A force vector F has magnitude 15 Newton at an angle of 120 degrees with respect to positive x unit vector
x యూనిట్ వెక్టర్ అంటే కన్ఫ్యూజ్ అవుద్దాం, x యాక్సిస్ అని అర్థం. ఫైండ్ హారిజాంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫోర్స్. ఓకే, సపోజ్ this is x axis. A force vector was making an angle of 120 degrees with x axis. We have to find its vertical and horizontal components. So simple గా చూడండి అమ్మ, మీరు ఇలా గీసుకున్నారు అనుకోండి, మీకు ఏం తెలిసిపోతుంది, ఇది ఫస్ట్ క్వాడ్రంట్ అని, ఇది సెకండ్ క్వాడ్రంట్ అని తెలిసిపోతుంది. సో దీనికి ఈ ఫోర్స్కి ఇట్లా ఒక లైన్ డ్రా చేయండి, ఒక పర్పెండిక్యులర్. సో ఇది 120 డిగ్రీస్ అయితే లీనియర్ పేర్ ప్రకారం ఈ యాంగిల్ ఎంత అవుతుంది, 60 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ F ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 15 న్యూటన్ ఇచ్చాడు. సో ఇది ఎక్స్ కాంపోనెంట్. ఎక్స్ కాంపోనెంట్ ఏమవుతుంది, Fx ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది కదా, సో మైనస్ ఎఫ్ కాస్ థీటా. ఇందాకే చెప్పానమ్మా, అన్ని క్వాడ్రెంట్స్లో చెప్పాను, 4 క్వాడ్రెంట్స్లో. ఇది సెకండ్ క్వాడ్రెంట్లో ఉంది, అంటే ఎక్స్ నెగిటివ్లో ఉంటుంది, వై పాజిటివ్లో ఉంటుంది. సో మైనస్ ఎఫ్ అంటే మైనస్ 15, కాస్ థీటా అంటే cos 60. So minus 15 into cos 16 1/2. This can be written as minus 7.5 Newton. అట్లానే y కాంపోనెంట్ ఎట్లా ఉంటుంది, పాజిటివ్ లో ఉంటుంది సెకండ్ క్వాడ్రంట్ లో. సో f sin theta. So f into sin theta means sin 60 degrees. This can be written as sin 60 means root 3/2. This is equal to 7.5 into root 3 Newton. Therefore ఫోర్స్ వెక్టర్ ఎంత అవుతుందమ్మా, ఫోర్స్ వెక్టర్ ఎలా రాస్తాం, ఎఫ్ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఎఫ్ బై జే క్యాప్ కింద రాస్తాం కదా. సో ఇక్కడ ఎఫ్ఎక్స్ అంటే ఎంత వచ్చింది, మైనస్ 7.5 ఐ క్యాప్ ప్లస్ ఇది ఎంత వచ్చింది, 7.5 ఇంటూ రూట్ 3 జే క్యాప్. సో వెక్టర్ని ఈ విధంగా అనలైజ్ చేసుకోవచ్చమ్మా. ఇదే లెక్కని ఇంకో రకంగా కూడా చేయొచ్చు. సో దీని మెథడ్ 1 అనుకుందాం, మెథడ్ 1, అండ్ ఇక్కడ మెథడ్ 2 చూద్దాం. మెథడ్ 2 డైరెక్ట్గా ఇది కన్సిడర్ చేసుకోకుండా ఈ యాంగిల్ 120నే లెక్కలోకి తీసుకొని చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే ఎఫ్ఎక్స్ ఈక్వల్ ఎంత తెలుసు మనకి, ఎఫ్ కాస్ థీటా. ఎఫ్ అంటే 15, కాస్ థీటా అంటే 120 డిగ్రీస్. సో కాస్ 120 ఎలా ఇచ్చమా, 90 ప్లస్ 30 డిగ్రీస్. సో 90 అంటే కాస్ ఏమవుతుంది, సైన్ అవుతుంది. 90 ప్లస్ థీటా అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్, సో మైనస్ సైన్ 30. సో మైనస్ సైన్ 30 మీన్స్ 1/2. దీంట్లో మైనస్ 7.5 న్యూటన్. చూడండి ఎక్స్ కాంపోనెంట్ ఇక్కడ మైనస్ 7.5, అక్కడ మైనస్ 7.5. కానీ బైపీసీ వాళ్ళకి 120 డిగ్రీస్లో తీసుకోవడం కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అందుకని మీరు బెటర్ ఇలా ఫాలో అవ్వడం బెస్ట్. ఎంపీసీ వాళ్ళు మీరు 2 రకాలుగానే చేయొచ్చు, మీకు ఏది కన్వీనియంట్ అయితే మీరు ఆ మెథడ్ ఫాలో అవ్వచ్చు, నష్టం లేదు. సో ఎఫ్ బై కాంపోనెంట్ రాసుకోవాలంటే ఎఫ్ సైన్ థీటా that is equal to 15 sin 120 degrees, that is equal to 15 sin 120 can be written as 90 plus 30. So 90 వస్తే sin cos కింద కన్వర్ట్ అవుతుందమ్మా. సెకండ్ క్వాడ్రంట్ లో sin పాజిటివ్ ని, సో cos 30 is root 3/2. సో దీంట్లో 7.5 టైమ్స్ పోతుంది. సో ఆన్సర్ is 7.5 into root 3. సో నెట్ ఫోర్స్ is equal to fx into i cap plus fy into j cap. fx into i cap అంటే minus 7.5 into i cap plus 7.5 into root 3 j cap. సో ఆన్సర్ చూడమ్మా, రెండిట్లోనూ మీకు సేమ్, ఎక్కడ ఎలాంటి వేరియేషన్ ఉండదు. ఓకే, మనం చూసే పద్ధతి, మనం ఏ యాక్సిస్ రిఫరెన్స్లో తీసుకుంటున్నాం. పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే 120 డిగ్రీస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే 60 డిగ్రీస్. సో యాంగిల్ బట్టి వెక్టర్ వాల్యూ మారుతుంది. సో కానీ ఇక్కడ మనకి నెట్ వాల్యూ ఒకటే వచ్చింది, జాగ్రత్తగా చూసుకోండి. సో దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్రాబ్లం. వెక్టర్ నుంచి వెక్టర్ కాంపోనెంట్స్ని రిసాల్వ్ చేసుకోమనడం. జనరల్గా మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నీట్లో ఎక్కువ తగులుతాయి, న్యూటన్స్ లాస్లో కూడా ఎక్కువ మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ చేస్తాము. రైట్, ఓకే, కాపీ చేసుకున్నారా? రైట్ మా, విల్ గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. Right ma, next question. In the figure, what are the signs of
x component and y component of first question vector d1, second question vector d2, third question vector d1 plus d2. So first I am redrawing the figure ma. First vector d1. సో ఇక్కడ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఇది x యాక్సిస్ని ఈ పాయింట్ దగ్గర టచ్ చేసింది. సో ఇది x కాంపోనెంట్ అవుతుంది. అండ్ ఇలా డ్రాయింగ్ చేయడం పర్పెండిక్యులర్, ఇది ఇక్కడ టచ్ చేయింది. సో దిస్ విల్ బి ది d1x, దిస్ విల్ బి d1y. సో మనకి d1లో x కాంపోనెంట్ ఎంత వచ్చింది? x కాంపోనెంట్ పాజిటివ్లో వచ్చింది, y కాంపోనెంట్ కూడా పాజిటివ్లోనే వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఫిగర్కి వెళ్దాం. సెకండ్ ఫిగర్కి ఏమి ఇచ్చారు? ఇట్లా ఇచ్చాడమ్మ వెక్టర్. సెకండ్ ఫిగర్కి వెక్టర్ ఇలా ఇచ్చాడు. సో ఇప్పుడు ఇది నోట్ చేసుకోండి. సెకండ్ ఫిగర్ కూడా మళ్ళీ ఇంకోసారి డ్రా చేస్తాను డయాగ్రామ్ని, సో కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. రైట్. సెకండ్ ఫిగర్కి వెక్టార్ని ఇలా ఇచ్చాడమ్మా. సో దీనికి ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్ ఒక లైన్ డ్రా చేయండి. ఇది మీకు ఎక్స్ కాంపోనెంట్ అవుతుంది, ఇది వై కాంపోనెంట్ అవుతుంది, d2y. సో సెకండ్ క్వశ్చన్లో d2కి ఎక్స్ కాంపోనెంట్ ఎలా ఉందమ్మా? పాజిటివ్లో ఉంది. వై కాంపోనెంట్ కిందకు వచ్చింది కాబట్టి నెగిటివ్లో ఉంటుంది. సో ఇది సెకండ్ ఫిగర్కి ఆన్సర్. x1 కాంపోనెంట్, y కాంపోనెంట్ రెండింటిని ఎక్స్ప్లెయిన్ చేసాం. సో నెక్స్ట్ గోయింగ్ టు థర్డ్ ఫిగర్. థర్డ్ ఫిగర్ మీన్స్ d1 plus d2. దిస్ ఈజ్ d1 and this is d2. By tip to tail method I can write this one as d1 plus d2. So d1 plus d2, third bit d1 plus d2. In d1 plus d2 x component is positive and also y component is positive. Right? So right ma, దీంతో ఇవాళ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ఇవాళ చాలా మంచి కాన్సెప్ట్ జరిగింది. వెక్టార్ రీసొల్యూషన్స్ అంటే కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ని ఎలా కనుక్కోవాలి, యూనిట్ వెక్టార్ రూపంలోకి ఎలా కన్వర్ట్ చేయాలి, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చేసాం. రేపటి క్లాస్లో కూడా ఒక 3-4 న్యూమరికల్స్ చేయిస్తాను. నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ రిజల్టెంట్ వెక్టార్స్ గురించే ఇంకొక కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తానమ్మా. సో రేపటి క్లాస్ పూర్తిగా న్యూమరికల్స్తోనే ఉంటుంది. ఒక 4 to 5 మంచి న్యూమరికల్స్ చేయిస్తాం. నెక్స్ట్ క్లాస్ ఇంకో రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్లో ఇంకో కాన్సెప్ట్ గురించి చెప్పుకుందాం. ఓకే స్టూడెంట్స్, టేక్ కేర్, బై, స్టే హోమ్, స్టే సేఫ్.